ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుండి చదువు. శత్రువులు యూదా రాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధుల నుండి వెలుపల తీసి వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రం ఎదుట వాటిని పరచదరు అని అవి కూర్చబడకయు పాతిపెట్టబడి భూమి మీద వెంట వల్ల పడి ఉండెను. అప్పుడు నేను వెలివేసిన స్థలములన్నిటిలో మిగిలిన ఈ చెడ్డ వంశంలో దేశించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపత్యాలకు యెహోవా వాక్కు ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇర్మియాకు దేవుని వాక్యం ప్రత్యక్షించింది. యెహోవాకు ఆ కాలం ముందు శత్రువులు యూదారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాజంలో వెనుకలకు తీసి వారు ప్రేమించు, పూజించు, అనుసరించు, విచారణ చేసు, నమస్కరించు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రం యొక్క వాటిని పరిచింది. అవి కూర్చబడకు, పాతిపెట్టబడకు, భూమి మీద పెంటవలె పడి ఉండును. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నింటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరి జీవులను ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. ఇక్కడ ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై నిర్జీవమైన ప్రజల గురించి, గురించి ఆయన మాట్లాడుతున్న మాటల సందర్భంలో చూసాం. ఈ స్థలంలో ఆ ప్రవక్త కూడా తీసి ఆ సూర్యుని ఎదుట పెట్టి వారు నిత్యము సేవిస్తూ ఆరాధిస్తున్న ఆ విగ్రహారాధన వైపు అందరినీ చూసినప్పుడు మనం బైబిల్లో చూస్తాం. ఇక్కడ ఇదే సందర్భంలో కనుక మనం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలోకి వెళ్తే, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో కనుక చూసినట్టయితే ఆ నిర్జీవమైన ఎముకల్లో నుండి దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలును నిలబెట్టి వారితో మాట్లాడుతున్న మాటలు అక్కడ కనపడతాయి. ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి నుండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలన్నిటితో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవ ఆత్మను రప్పించున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మాంసమును పొగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవా నై ఉన్నానని మీరు తెలుసుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తను దేవుని ఆత్మ ఒక ఎండిపోయిన ఎముకల లోయలోకి తీసుకొని వెళ్ళి అక్కడ నిలబెట్టింది. ఆ నిలబెట్టిన దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ ఏమని మాట్లాడుతుంది యెహెజ్కేలుతో అంటే, యెహెజ్కేలు ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఒకసారి చూద్దాం. అలా ఇటు బాబా ఇటు చూడాలి. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటే అక్కడ అంటుండే, అయ్యా నీకే తెలియదు. ఇక్కడ వాళ్ళందరూ రాజులు, యూదా రాజులు ఏం చేశారట? రాజులను సత్యమన్న నిలబడగా అయిపోయింది. ఇప్పుడు ఏం మొదలుపెట్టినాం? రాజులను, అధికారులను, ఆ ప్రజలందరినీ వాళ్ళ ఎముకలన్నీ తీసి బయట పెట్టి సూర్యచంద్ర నక్షత్రాల ముందు పెట్టి, ఈ బ్రతుకుతాయా, వీడికి జీవం రాగలదా అని నిత్యము సేవిస్తున్న దేవుని వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ప్రవక్తను, ఆత్మపూర్ణైన యెహెజ్కేలును దేవుని ఆత్మ తీసుకెళ్ళి ఒక ఎండిన ఎముకలు కలిగిన లోయలోకి తీసుకుపోయి విస్తారమైన సైన్యం, ఆ సైన్యము నిర్జీవం అయిపోయింది, చనిపోయారు. ఎన్నో ఏళ్ళుగా ఆ లోయలో ఎముకలన్నీ ఉన్నాయి.
అలాంటి వాటి మధ్యలోకి ఆత్మపూర్ణుడైన ఏస్కేల్ని తీసుకెళ్ళి ఏస్కేలుతో దేవుని ఆత్మ అంటుంది. ఎన్నో వచనం అది? 4వ వచనం. అక్కడ ఏమంటుంది ఒకసారి చూద్దాం. ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలు ఇట్లను. 3వ వచనం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని ఆయన అడిగాను. ఇప్పుడు చెప్పండి, ఎండిపోయిన ఎముకలు బతుకుతాయా? ఎవరు సపోర్ట్ చేస్తారు? బాబాయ్ బతుకుతాయనా? బ్రతకవు. ఏస్కేల్ అంటాడు, ప్రభు అది నీకే తెలియదు, ప్రభు అది నీకే తెలుసు, నాకేం తెలియదు అంటున్నాడు. అందుకు దేవుని ఆత్మ అంటుంది 5వ వచనంలో, ఈ ఎముకలు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలో జీవాత్మను రప్పించున్నాను, చర్మము కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మము మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. బా దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదొక ఆశ్చర్యం ప్రియమైన వారలారా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది ఇక్కడ రుజువు. ఆ ప్రవక్త పోయి నిలబడి అంటున్నాడు, నువ్వు బ్రతకగలవా అంటున్నాడు. ఎలా బ్రతకాలి స్పష్టంగా అంటున్నాడు. అక్కడ ఒక్కొక్క మాట మీరు చదివితే ఎంత క్లియర్గా ఒక మాట క్లియర్గా రాయబడింది. 6వ వచనంలో, చర్మము కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మం మీద కప్పెదను, మీలో జీవాత్మను మీరు బ్రతుకుదురు, అప్పుడు యెహోవానైన నేను ఉన్నానని మీరు తెలుసుకుందురు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక ప్రవక్త అంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు. ప్రవక్త అంటే దేవుని గురించి ఇతరులకు ప్రకటించేవారు. ప్రవక్తలు అంటే దేవుని మాటలు చెప్పకుండా ఊరుకునేవారు కాదు. దేవుడు మన జీవితంలో ఏం చేసిండో అవి ఇంకొకరు చెప్పాలి. మనన దేవుడు మీ జీవితంలో, బాబాయ్ దేవుడు మీకు ఏం చేసిండో ఇంకొకరికి చెప్పాలి. మనం ఇప్పుడు ఏం మాట్లాడాం, డాక్టర్ మంచోడు, ఈ డాక్టర్ మంచోడు, కేసీఆర్ అట్లా, ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. ఆ విషయాలు మనం అస్సలే మన నోట్లోకి తెచ్చుకోవద్దు. ఎప్పుడైనా దేవుని గురించే మాట్లాడాలి, దేవుని మాటలే ఇతరులతో మాట్లాడాలి. అప్పుడు బైబిల్లో రాయబడింది, ప్రవక్తలు దేవుని గురించి మాట్లాడతారట. ఇదే మాట లూకా సువార్త 16వ అధ్యాయం 30వ వచనంలో కూడా రాయబడింది. లూకా సువార్త 16వ అధ్యాయం, ఇసాకన దిత్తవా, లూకా సువార్త 16వ అధ్యాయం 30వ వచనంలో అబ్రహాం అంటున్న మాట, ఒక్క మాట, లూకా సువార్త 16:30. చదువురా. అతడు 29 ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు నమ్మిన బిడ్డలు, దేవుని ఆత్మను పొందుకున్న బిడ్డలు ఎప్పుడూ దేవుని గురించే మాట్లాడతారు. అక్కడ అబ్రహాం అంటున్నాడు, నరకంలో కాలిపోతున్న ధనవంతుని చూసి, నెమ్మది పొందే స్థలంలో ఉన్న అబ్రహాము నరకంలో కాలిపోతున్న ఆ ధనవంతుని చూసి అంటున్నాడు, భూమి మీద ప్రవక్తలు ఉన్నారు, భూమి మీద సేవకులు ఉన్నారు. ఈ సేవకులు 24 గంటలు ఎవరి గురించి మాట్లాడతారు? దేవుని గురించి, తీర్పు గురించి, రాకడ గురించి, పరలోకంలో ఉండే వైభవం గురించి, ఆ నిత్య నరకంలో ఉండే భయంకరమైన సమస్య, ఆ రోదన గురించి మాట్లాడాలి. దేవుని నమ్మిన వాళ్ళు అంటే ఊకే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా కేసీఆర్ అట్లాంటి మాటలు మాట్లాడద్దు. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఎప్పుడు మాట్లాడినా దేవుని ముచ్చట్లే మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడినా దేవుని గురించే మాట్లాడాలి. బైబిల్లో రాయబడి ఉంది, దేవుని ఆత్మ పొందుకున్న వారు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా కనపడతారు. వాళ్ళు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తారు. యూదా 1:21-22 వచనాల్లో వాళ్ళు ఆత్మపూర్ణులుగా ఉంటారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆత్మ లేని వాడు నా వాడు కాదన్నాడు. ఇక్కడ ఆత్మ కలిగిన ఏస్కేలును దేవుడు తీసుకెళ్ళి ఆ లోయలోకి దించిన తర్వాత ఆ లోయలో ఉన్న వెంకలతో ప్రభు అంటున్నాడు, ఓ ఏస్కేలు, ఇవి బ్రతకగలవా? సత్యవనా? అయ్యా నీకే తెలియదు, నాకేం తెలియదయ్యా, నీకే తెలుసు. ఇప్పుడు నువ్వేమన్నా తెలుసా? వాటి వెముకలు, వాటి కీళ్ళు, వాటి మాంసము, వాటి చర్మము చూడ ఎంత స్పష్టంగా. మాంసం ఎక్కడ ఉంటుంది? లోపట. నరాలు, తర్వాత
పైనుండి చర్మం ఎంత వింటూ ఒక్కొక్క వర్డ్ ఎంత స్పష్టంగా రాసింది దేవుడు. అందుకనే నేను చాలాసార్లు చెప్తున్నాను అందరికీ, మీకేం కావాలో దేవుడిని స్పష్టంగా అడగండి. బాబాయ్ వాళ్ళ పేర్లు చెప్పి అడగాలి. మనం ఎవరికైతే బాగున్నో, ఎవరికైతే మన బాధ పెడతానో వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా చెప్పి ప్రార్థనలు చేయాలి. అయ్యా నేను అట్లే చేస్తున్నాను. మరోసారి చెప్తాను, పాలు యాంగిచ్చో గారు పేద సేవకుడు. ఆయన సేవకు 1,00,000 సంఘం ఆయన క్యాన్సర్తో వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తే, బాబాయ్ చూడే క్యాన్సర్తో వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తే క్యాన్సర్ పోద్దట, పక్షవాతం కలిసి తీసుకొస్తే ప్రార్థన చేస్తే పక్షవాతం తక్కువైద్దట. ఎలాంటి వ్యాధి ఉన్నా, ఎలాంటి దురాత్మలున్నా, ఎలాంటి సమస్యలున్నా వాళ్ళని తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తే వెంటనే అన్నయ్య చూడాలి, వెంటనే స్వస్థత జరుగుదట. ఆయన 3-4 సంవత్సరాలు బాగా నడుచుకుంటూ సేవ చేసి అడుగుతుండట, ప్రభువా నాకు ఒక సైకిల్ కావాలి. 3 ఏళ్ళు అయింది దేవుడు ఇస్తలేడు. సత్యమన్న ఎన్నేళ్ళు అవుతాను? 3 ఏళ్ళు అవుతాను దేవుడు సైకిల్ ఇస్తలేట. అప్పుడు నేను లేదు ప్రభువా, నేను ఇంత కార్యాలు చేస్తున్నావు నా పక్షాన, నిన్ను ఏమడిగినా ఎక్కడా ఒక సైకిల్ అడిగినా కదా ప్రభు అంటే దేవుడు అంటాడా, సైకిల్ అడిగినా కరెక్టే, కానీ ఏ సైకిల్? అట్లసా, హీరోనా, ఫిలిప్సా? నువ్వు అడిగేదేదో స్పష్టంగా అడగాలి. ఒకవేళ నేను అట్లస్ ఇచ్చింది అనుకో, నువ్వు అప్పుడేమంటావు సత్యమన్నా, నాకు హీరో సైకిల్ కావాలి ప్రభు అంటే. ఒకవేళ హీరో సైకిల్ ఇచ్చింది అనుకోండి, రవీందర్ ఫిలిప్స్ సైకిల్ కావాలి ప్రభు అంటావు. నువ్వు అడిగేదేదో స్పష్టంగా అడగాలి దేవుని దగ్గర. ఎంకన్నా మన ఉపేందర్ వచ్చి ఓడలన్నీ కానీ కూడిపోయిన మనం అడిగేది స్పష్టంగా అడగాలి. దేవుని అడిగేది ఏం కావాలో అడగాలి, కరెక్ట్గా అడగాలి. కెమిస్ట్రీ అర్థమైతే లేదా, ఫిజిక్సా, ఏది అర్థమైతే లేదు, అర్థం కాని సబ్జెక్ట్ ఏందో మన దేవుడు స్పష్టంగా అడగాలి. ఇక్కడ దేవుడు ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత క్లియర్గా యోగుతో అంటున్నాడు చూడండి. సారీ హెజ్కేలుతో అంటున్నాడు. వాటిని ఎట్లా నువ్వు ఉచ్చరించాలి? ఫస్ట్ మాంసం రావాలట, తర్వాత మాంసం, తర్వాత నరాలు రావాలట, తర్వాత చర్మము రావాలట. బాబా దేవుడి స్తోత్రం. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందో కింది వచనాలు చూద్దాం. అయితే భూమి మీద ప్రవక్తలు అనేటోళ్ళు, ప్రార్థనకు పోయేటోళ్ళు ఎక్కువ దేవుడు చేసిన పనుల గురించే మాట్లాడాలి. బాబాయ్ సంజీవరెడ్డి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఏం మాట్లాడాలి? దేవుని మాటల గురించే, దేవుని కార్యాల గురించే చెప్పాలి. దేవుని నమ్ముకున్న కాంచి ఇప్పటి వరకు మనం ఎన్ని తీర్ల కష్టపడ్డామో, ఎన్ని తీర్ల దేవుడు మేలు చేశాడో అవన్నీ చెప్పాలి. ఒకరు అంటారట, అయ్యా మాకు పెద్ద సమస్య వచ్చింది, అసలు ఈ పెద్ద సమస్యను మేము తప్పించుకోలేవయ్యా, మా వల్ల కాదు, ఏదన్నా చేసి మీరే ప్రార్థన చేయాలంటే ఆ పాస్టర్ గారు అన్నట్టు, అయ్యా మీరు ఇన్ని సంవత్సరాలు దేవుడు నమ్మినారు, 15 సంవత్సరాలు, 15 సంవత్సరాల్లో దేవుడు మీకు ఏమేమి మేలు చేసిన ఒకసారి రాసుకోండి అన్నారట. వాళ్ళ ఇంటికి పోయి ఒక్కొక్కటి 15 ఏళ్ళ నుండి ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు, పిల్లలు పుట్టినప్పుడు ఎలాంటి రోగం వచ్చింది, హాస్పిటల్ డాక్టరే, బాబాయ్ చూడే హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నాడు, అప్పుడు ఏమైంది అని రాసుకొని వస్తే ఫోన్ చేసి వాళ్ళు రాలేదండి చర్చికి. అప్పుడు అయ్యగారు ఫోన్ చేసి, ఏమైంది మీరు రాలేదంటే, సార్ మాకు వచ్చిన సమస్య చాలా పెద్దవి, వాటన్నిటిలో దేవుడు మమ్మల్ని కాపాడు, ఇది కూడా ఏర్పడి సార్, దీని నుండి కూడా మాకు దేవుడు జయమిస్తాడు నమ్ముతున్నాం. హల్లెలూయా. ఈ రోజున మనకు వచ్చిన సమస్యలు ఎన్నో ఉండొచ్చు, ఇప్పుడున్న ఇబ్బంది చాలా పెద్దదిగా కనపడవచ్చు, కానీ మనకు దేవుడు చేసిన మేలులు అన్నీ తలుసుకుంటే ఈ ఏపాటి వలన ఏపాటి ఇప్పుడున్నాయి, ఇద్దరికి ముందు మన జీవితంలో చేసిన వాటికంటే సత్యమన్నా ఇప్పుడున్న ఏపాటి, అరే ఏపాటి నానా, ఏపాటి ఇప్పుడున్న సమస్యలు, ఏపాటి సాయవా, ఏపాటి కాదు. హల్లెలూయా. మమతకు స్వప్నకు సంబంధాలు దొరికాయి అనుకోండి, భయపడ్డాం. ఎల్లమ్మ మేము బాగా ప్రార్థన చేసినాం, అయ్యా నీలోకి వచ్చిన బిడ్డలు ప్రభా, నేను నమ్మిన బిడ్డలే దొరకాలి ప్రభు ప్రార్థన. చాలామంది అన్నారు, అయ్యో ఈ మాలమది వల్ల దేవుడు నమ్ముకున్నారు, సంబంధాలు దొరుకుతాయా, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా? ఇప్పుడు చూడండి ముఖేష్ ఎంత ఇబ్బందులు పడుతుంటాడు, ముఖేష్ ఎంత సమస్యలో ఉన్నాడు. ఈరోజు ఆయన కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. సత్యమన్నా ఈరోజు ముఖేష్ దేవుడిలోకి వస్తే నెమ్మదిని అనుభవిస్తాడు. చూడండి యుగేందర్ ప్రభు వాళ్ళు ఎంత మంచి జీవితాన్ని, స్వప్న తన పిల్లలు ఎంత రెండుగా ఉన్నారు, అజయ్, అమతవ్వ, కార్తీక్ వాళ్ళు ఎంత బాగున్నారు. ఈరోజు ముఖేష్కి ఇబ్బందులు రావడం కారణం యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తున్నారు, దేవుడిని విడిచిపెట్టారు. దేవుడు అంటే వాళ్ళకు ఏమో అనుకున్నారు, కానీ ఈ రోజున ఇప్పుడు సువార్త చెప్తే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తారు. ఇప్పుడు కనుక ప్రభు గురించి చెప్తే దేవుడు నెమ్మదిస్తుంటే ఖచ్చితంగా వస్తారు.
కాబట్టి ప్రియమైన వాళ్ళు ఏస్కేల్తో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు మాట్లాడు. వేటితోటి మాట్లాడాలి? నిర్జీవమైన ఎముకలతో, కుళ్ళిపోయిన ఎముకలతో. తర్వాత వచ్చిన దాని ఏస్కేల్ గ్రంథం 37వ అధ్యాయం తర్వాత మాట. 7వ వచనం. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవశించుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానినొకటి కలుసుకొనెను. నేను చూచుండగా నరములు మాంసములు వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. ఒక గడగడగడగా ఒక ధ్వని వస్తుందట. ఎందుకు? ఒక పుర్రె ఎక్కడో ఉంది, ఆ పుర్రె లేచి వస్తుంది. ఒక కాలు ఎక్కడో ఉంది, అది వస్తుంది. ఒక చెయ్యి ఎక్కడో ఇరిగిపోయింది, అది వస్తుంది. ఎక్కడెక్కడో పడిగినవన్నీ కూడా దేనికదే 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 అతకబడి మాంసము, చర్మము, నరాలు అన్నీ వచ్చి నిలబడ్డాయట. అన్నీ ఒకదానికొకటి వచ్చి శవాల కుప్ప అయిపోయిందట. కానీ వాటికి ప్రాణం లేదట. ఏమి లేదట? సత్యమని ఏమి లేదట? ప్రాణం లేదు. 8వ 9వ వచనం. నేను చూచుండగా నరములు మాంసములు వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మం కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. అప్పుడు నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్టు ప్రవశించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కు నుండి వచ్చి అతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నా ఆజ్ఞాపించినట్టు నేను ప్రవశింపగా జీవాత్మ వారిలోకి వచ్చెను. వారు సజీవులై నిలిచి లెక్కింప శౌక్యం గాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలను ఇశ్రాయేలులందరినీ సూచించున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేనే, మన ఆశలు విఫలమాయనే, మనము నాశనమైపోతామని ఎంచుకొనిచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను. సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలో తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులు తెరిచి సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్టు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేశానని యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీకు తెలుసుకుందురని ఇదే యెహోవా అంటాడు. చెప్పండి కూడా దాన్ని ఇది గొప్ప విషయం. అది గొప్ప సైన్యంగా నిలబడ్డట. ఇప్పుడు జీవాత్మ రమ్మని ఆజ్ఞాపిస్తే, ఇప్పుడు పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి వచ్చును కాక నువ్వు మాట్లాడాలి. ఈ బిడ్డలో ఉన్న బలహీనత యేసుక్రీస్తును తొలగిపోను కాక నువ్వు ప్రవశించాలి. ఎందుకు ప్రవశించాలంటే నీ నోట్లో దేవుడు జీవాత్మను ఉంచాడు. రాత్రి మగలు దేవుని స్తుతించేవారు వారు ప్రవక్తలు, ప్రవశించేవారు ప్రవక్తలు, దేవుని మాటలు ఇతరులు చెప్పేవాళ్ళు ప్రవక్తలు చాలామంది బైబిల్లో మనం చూస్తాం. కొత్త నిబంధనలో చాలామంది ఆత్మపూర్ణులు ప్రవశించకుండా ఉండలేదు. వారు కనిన వాక్యాన్ని చెప్పకుండా ఉండలేదు. ఈరోజు మనం చెప్పట్లేమంటే మనం ఆత్మలేమి నిర్జీవులుగా ఉన్నాం. మనం ఏం పేరుకే బ్రతుకున్నామన్నది ఉంది, కానీ మనలో ఆత్మ లేదు. ఆత్మ ఉంటే దేవుడు నీ జీవితంలో చేసిన మాటలు ఇంకొకరు ప్రకటిస్తాం, ఇంకొకరు తెలియజేస్తాం. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ కొద్ది మాటలు మీరు ధ్యానించి మీరు ఆత్మపూర్ణులై ఉండాలని దేవుని చిత్తము. మన పరిశుద్ధాత్మను పొందుకొని అందరూ అడగండి, దేవా పరిశుద్ధాత్మ కావాలి ప్రభు అని అడగండి. పరిశుద్ధాత్మ లేకపోతే మనం నిర్జీవులమే, పేరుకు మాత్రం ఉన్నట్టుంటారని మనం చలనం ఉండదు. ప్రతి ప్రార్థనలో మా పరిశుద్ధాత్మ కావాలి ప్రభు అని అడగండి. మాకు పరిశుద్ధాత్మ కావాలి అని అడగండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు అడగండి తండ్రిని, నిశ్చయంగా మీకు ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. మనం అడగాలి ప్రతిసారి, పరిశుద్ధాత్మ కావాలి ప్రభు. పరిశుద్ధాత్మ ఉంటే మనం ఆత్మపూర్ణులుగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, సమాధానాన్ని అనుభవిస్తాం, దేవుడు చేసిన మేలు ఇంకొకరికి చెప్తాం. ఇది ఆత్మ కలిగిన వాళ్ళు చేసే పనులు. ఇతరులకు రక్షణ గురించి చెప్పకుండా ఉండలేము, దేవుని మాట ప్రకటించకుండా ఉండలేము. ఎంతమంది ఎన్ని తీరలు ఆపినా మేము దేవుని మాటలు చెప్పకుండా ఉండలేమని ఇతరులకు ప్రభు గురించి చెప్తారు. ప్రభు గురించి చెప్పడం అంటే విత్తనాలు వేయడం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ దేవుడు పిలిచాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ పిలిచి దేవుని వాక్యం అనే విత్తనాలు మీ చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఈ విత్తనాలు వేయమంటే మీరేం చెప్తారు? కదా విత్తనాలు పట్టుకొని పోతాను, ఇట్లా పెట్టుకొని సప్లై అయిపోతాను. మీరు వేస్తే విత్తనాలు వేస్తే మొలతాయో మళ్ళా బాబాయ్ అబద్ధాలు అడుగుతాయి. విత్తనాలు అయితే మొలతాయని ఎవరు సప్లై చేస్తలేదు.
బాబాయ్ ఆమె మరి ఇప్పుడు మీరు ఎత్తలేరు అన్నట్టే కదా బాధ. అంతే కదా, విత్తనాలు వేస్తే మలుతాయి. నేను పొలంలో చీలుగా విత్తనాలు తేవాలనుకున్నాను, ఎందుకంటే దున్నడం అవసరం లేదట, సల్లితే సార్లు మొత్తాయట. ఈరోజున నువ్వు నేను మనం దేవుని మాటలు, దేవుడు నీ జీవితంలో చేసిన మాటలు ఇంకోళ్ళు చెప్తే వద్దన్నా వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తారు. వస్తారా రారు? ఇప్పుడు రారన్నా అంటారా? రారన్నా వాళ్ళు అంటారా? ఏమంటారు? మీరు చెప్తే కదా, మీ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు చెప్తే కదా ఈ మాటలు దేవుడు దీవించిన కాదు. అందరం మోకరించి ప్రార్థన చేసుకున్నాం.